విశాఖ గాజువాక విశాఖ ఉక్కు శంకుస్థాపన చేసిన రోజు భూములు ఇచ్చిన నిర్వాసితులకు చీకటి రోజు. నిర్వాసిత నాయకుడు పీతాని భాస్కర్ నేడు ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వాసితులు బ్లాక్ దుస్తులు వేసుకుని స్మృత్యాంజలి వద్ద నిరసన. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇల్లు భూములు త్యాగం చేసి నేటికి న్యాయం జరగక నిరసన గలం వినిపిస్తున్నాం. మా నుంచి భూములు తీసుకుని 48 ఏళ్లు గడిచినా ఇంకా 8,500 మందికి ఉపాధి కల్పించని యాజమాన్యం, పండించుకునేందుకు భూములు లేక చేసేందుకు పని లేక మేము మా తల్లులు ఇదే టౌన్షిప్లో కూలి పనులు పాచి పనులు చేసుకుంటున్నాం. పాలకులు స్టీల్ యాజమాన్యం మా గోడును వినిపించుకోకుండా మాకు అన్యాయం చేస్తున్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఎన్నో ఏళ్లుగా మాకు న్యాయం చెయ్యండి అని ప్రార్థిస్తున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా న్యాయమైన కోరికను ఎప్పటికైనా తీర్చండి లేదా మా భూములు మాకు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ 32 మంది అమర వీరులకు, స్టీల్ ప్లాంట్ 32 మంది అమర వీరులకు, అమర వీరులకు. నమస్కారం అండి. ఏదైతే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే సందర్భంగా మరి స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులైన మేము నేటికి 48 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పరిష్కారం జరగక 8,500 మంది నిర్వాసితులు ఎదురు చూస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ప్రతి ఏటా ఫౌండేషన్ డే రోజు మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చే నిధులతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. కానీ ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులు మాత్రం మేము గత 8-10 సంవత్సరాలు పెట్టి మాకు బ్లాక్ డేగా మేము ప్రకటించుకొని మేము ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజున మరి అలాగా నల్ల చొక్కాలు వేసుకొని బ్లాక్ డేగా మేము ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటున్నాం అంటే ఈ యొక్క బ్లాక్ డేని మరి భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరికి కూడా పరిష్కార మార్గం జరగలేదు కాబట్టి మరి అందరికీ కూడా నిర్వాసితులందరికీ సంపూర్ణమైన న్యాయం చేసే బాధ్యత మరి ప్రభుత్వాల మీద, యాజమాన్యం మీద ఉంది కాబట్టి మరి ఈ రోజుకి కూడా ఇంకా పరిష్కార మార్గం చేయలేదు కాబట్టి అందుకోసం మరి స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజు మరి అది సంబరాల రోజు అయితే మా యొక్క నిర్వాసితులందరికీ చీకటి రోజుగా మేము ప్రకటించుకొని మరి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది గత కొన్నేళ్ళుగా. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, యాజమాన్యం కానీ స్పందించకపోతే ఈ బ్లాక్ డేని మరి భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ మీద కానీ, ఈ ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయక పార్టీల మీద కానీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అనేక సభలు, ధర్నాలు వేలాది మంది నిర్వాసిత కుటుంబాలతో చేస్తున్నాం. కానీ ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మాట్లాడకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి నిర్వాసితులపై ఎప్పటి నుండి ఉన్నటువంటి నిర్వాస సమస్యను కానీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చి తలవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము ఫౌండేషన్ డే రోజు మా నిర్వాసితులందరూ కూడా చాలా చీకటి రోజు నిజంగా చెప్పాలంటే. భూములు ఇచ్చాం, ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడింది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఈరోజు ఇదే ఫ్యాక్టరీలో మేము మా తల్లులు మేము అందరూ పాస్ పనులు చేసుకుని బతుకుతున్నాం. అందుకోసం మేమేం చెప్తున్నాం అంటే ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ గుర్తించి నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం చేసే చూడాలని, లేని పక్షంలో దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి నిర్వాసితులందరూ కూడా కుటుంబ సభ్యులతో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చిన త్వరలోనే దీన్ని మేము ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఫౌండేషన్ డే సందర్భంగా మేమందరం నిర్వాసితులందరినీ కూడా చీకటి రోజుగా గుర్తించి మేము ఈరోజు బ్లాక్ డే అనే కార్యక్రమం రూపొందించు, అలాగే ఈ ప్లాంట్కి 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళకి కూడా మేము శ్రద్ధాంజలి నర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత, విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ మతోన్మాదుల దాడి. ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులు క్యాంపస్లోకి చొరబడి మతపరమైన కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే యూనివర్సిటీ ఉపకులపతికి వినతి పత్రం అందజేసినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్కు చెందిన బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థుల మధ్య మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలను ప్రశ్నించిన విద్యార్థులపై దాడి జరగడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రేపటి నుంచి యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై విశాఖపట్నంలో రాజకీయ, విద్యార్థి వర్గాల్లో చర్చ మొదలైంది. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. పిడుగుతులు కొట్టి గుర్తుగా వెళ్ళిపోయారు సార్. కాళ్ళతో తల్లిన వెళ్ళిపోయారు సార్. పిడుగుతులు కొద్దిగా వెళ్ళిపోయారు సార్. గారు ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ అందరూ ఇగో పర్సన్ తీసుకెళ్ళి యూనివర్సిటీ ఇగో ఇది సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించడం సిగ్గు. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు తేడం యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. బీసీ తక్షణమే స్పందించాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. మతపరమైన సంఘటనలు యూనివర్సిటీ చేయడమా సిగ్గు. మతపరమైన అంశాలను యూనివర్సిటీ చేయడమా సిగ్గు. బీసీ స్పందించకపోవడం సిగ్గు. యూనివర్సిటీని భ్రష్టు పట్టించడం సిగ్గు. విశాఖ గాజువాక విశాఖ డైరీ పెంచిన పాల ధరలను రద్దు చేయాలి. విశాఖ డైరీ అవినీతిపై విచారణ పూర్తి చేయాలని, విశాఖ డైరీ అవినీతిపై సభా సంఘం విచారణ వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో ధర్నా. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీలో పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. విశాఖ డైరీ యాజమాన్యం 2 నెలలకు ఒకసారి ₹10 పావలా అని పెంచుతూ ఈరోజు ఒక్కొక్క ప్యాకెట్ మీద రూపాయి పెంచడం జరిగింది. కొన్ని ప్యాకెట్కి అయితే ₹3 పెంచడం జరిగింది. ఈ రకంగా పెంచడం చాలా దుర్మార్గం. ఈరోజు చంటి పిల్లలు కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే ముసలివారు కానీ వీళ్ళందరూ కూడా పాలలు తాగడం వల్ల ఆరోగ్యం కాపాడుకోలేతున్నారు. ఇప్పటికే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గాజువాకలో కానీ పోషక పదార్థాలు తిండక అనేక రకాల రోగాలకి గురవుతున్నారు. అదే ఈ రోజు ఏదైతే పాలు ఉన్నాయో పాలలో పోషక విలువలు ఉంటాయి. అందులోని డీటీ ఏటీ అన్ని రకాలైన పోషక విలువలు ఉన్న పాలల్ని ఈరోజు వ్యాపార పరంగా ఈరోజు చూస్తున్నారు. ప్రతి నెలకి 2 నెలలకు కూడా ఎవరు తెలియకుండా పెంచేస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా ప్రతి ప్రాజెక్టు మీద ₹2 పెంచడం జరిగింది. చాలా అన్యాయం. అలాగే ఏదైతే ఈ విశాఖ డైరీ యాజమాన్యం ఉందో సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్నారండి. ఈ 4 కోట్లు సరిపోవంట. ఆయనకి 20 కోట్లు 30 కోట్లు వస్తేనంట ఆదాయం అంట. అలాగే ఏదైతే కార్మికులు జీతాలు పెంచండి అని అడిగితే 300 మంది కార్మికులు నిర్దాక్ష్యంగా తీసాడు. అలాగే ఏదైతే ఈ జీతాలు పెంచిన జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకి ₹300-400 విశాఖ డైరీ యాజమాన్యం ఎవరిస్తుంది. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు
విశాఖ డైరీ యాజమాన్యం చేస్తున్న అవినీతి మీద కానీ అలాగే వాళ్ళు చేస్తున్న పనుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు స్థానిక ఎమ్మెల్యే నడుస్తున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విశాఖ డైరీ యాజమాన్యం చర్య తీసుకుంటాం, విశాఖ డైరీ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏదైతే అవినీతిని రూపుమాపుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈరోజు ఎటువంటి చర్య తీసుకోకుండా యాజమాన్యానికి అమ్ముడిపోయారు. అదేవిధంగా విశాఖ డైరీ యాజమాన్యం దుర్మార్గంగా ఎన్నికల్లోనే అధికారం వచ్చే ముందు ఏ పార్టీ ఉందో ఆ పార్టీలోకి ఉండి ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయి మొత్తం ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ రకంగా ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఆనంద్ దుర్మార్గంగా ఏ పార్టీ అధికారిత ఆ పార్టీలోకి వెళ్ళిపోయి మొత్తం విశాఖ డైరీ మొత్తం అంతా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న రైతులకి అలాగే వినియోగదారులకి మొత్తం అందరికి కూడా ద్రోహం చేస్తూ ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వెంటనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అన్ని చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో డైరీ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ సంఘాన్ని ఏర్పాటు చేసి డైరీని సందర్శించారని, కమిటీ తీసుకున్న చర్యలు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం డైరీ చైర్మన్ బీజేపీలో చేరారని ఆరోపించారు. ప్రజలపై భారాలు మోపాలని చూస్తే వామపక్షంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, కిరీటం, సంతోషం, రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గారికి లాభాలు నాకు తీరినట్లేదు. లీటర్ పాల మీద ₹2 ధర పెంచేశాడు. గత 9 నెలల్లో ఇది రెండోసారి. గతంలో ₹2 ఇప్పుడు ₹2.4 పెంచేశాడు. ఇదే మనిషి 2025 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ 2025లో ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయన స్వయంగా ప్రకటించాడు. అసలు లాభాల కారణం ఎవరు? రైతులు, కార్మికులు, వినియోగదారులు. ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి. కానీ చేసింది ఏంటి? లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాల ధర తగ్గించేశాడు, కార్మికులకు ఉన్న జీతాలు తగ్గించేశాడు, వినియోగదారు ప్రజల మీద భారాలు వేశాడు. ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి ఆనంద్ కుమార్ ఆస్తులు తెచ్చుకుంటున్నాడు. ఆయన కుటుంబం వంద బాధ్యతలు భాగభాగ్యాలు అనిపిస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ₹100 కోట్ల ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘం చేశారు. వెంటనే కూటమిలో భాగస్వామైనటువంటి బీజేపీలో చేరిపోయాయన. అంతే, గప్తుప్పు అయిపోయింది. ఎటువంటి విచారణ జరగడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్తుప్పు అన్నట్టు విచారణ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారా, ప్రజల పక్షాన్ని నిలబడతారా తెలుసుకోండి. ఆనంద్ కుమారు ప్రజల సొమ్ముని లూటు చేసి తన లోపాలని, తన అవినీతిని కప్పించుకోవడం కోసం పైన ₹1 లంచాలు కడుతున్నాడు. ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా, భారాలు వేస్తారని చెప్పని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని ఎంక్వైరీని వేగవంతం చేయండి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి, పెంచినటువంటి పాల ధరలు వెంటనే రద్దు చేయించండి, రైతులకి కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ మీద చర్యలు చేపట్టండి. అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సహకార చట్టంలోకి విశాఖ డైరీ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కూటమి ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పిఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్టీలో గతంలో మాడ్ ఏరియా, అబూజ్ మాడ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడతి హిడిమే అలియాస్ అంజు ఎంఐ డివిసిఎం ర్యాంక్లో పనిచేసిన మాడ్ ఏరియా కమిటీలో ఈ అమ్మాయితో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ తరపున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా
ఎక్కువ సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అంజు DCM ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్ రిఫారింగ్ చేసిన ఈ అంజు 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు. వాళ్ళిద్దరూ వాళ్ళ యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు. ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం, ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేయడానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన. అదేవిధంగా ఒక చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ఫుల్ ఇండక్షన్, అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి. సో ఇద్దరిని ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా చేయాల్సి ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకి పూర్తిగా ఆశ్వాసన ఇస్తున్నాం. ఇంకా మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, ఇంకా అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఒడిశాలో ఎవరైనా సరెండర్ చేయడానికి వాళ్ళు ఇష్టం ఉంటే పోలీస్కి ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ రావచ్చు. మనకి ఆల్రెడీ మిగతా స్టేట్ పోలీస్తో కూడా బాగా కోఆర్డినేషన్ ఉన్నాయి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేరే పోలీస్ దగ్గర సరెండర్ చేయడానికి కూడా ఇష్టం ఉన్నాయి. అది కూడా దీంట్లో ఫెసిలిటేట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఆపరేషన్ ర్యాంక్లో ముఖ్యమైన మనకి 5 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి. అండ్ ACM ర్యాంక్లో మ్యాక్సిమం 3 lakhs వరకు. వాళ్ళకి లిస్ట్ చెక్ చేస్తున్నాం. ఇద్దరి పైన ఎంత రివార్డ్ ఉన్నా అది చెక్ చేసి వాళ్ళకి వెపన్స్ సార్ రాలేదు, ఎందుకంటే అబూజ్ మాడ్ నుండి బయటికి రావాలి. సో ఇప్పుడు ప్రజెంట్గా కూమింగ్ ఆపరేషన్స్లో భయం ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు వెపన్స్ని అక్కడికి డ్రాప్ చేసి వచ్చారు. ఆపరేషన్కి ఇప్పుడు దాకా సమాచారం వచ్చిన ప్రకారంగా మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్, అదేవిధంగా ఈ అబూజ్ మాడ్ ఏరియాలో ఇప్పుడు కూడా ఫార్మేషన్స్ ఉన్నాయి, కంపెనీ ఫార్మేషన్స్లో వాళ్ళు ఉంటాయి. అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్లో తెలిసిన, మీడియాలో చదివిన దాంట్లో జార్ఖండ్ అండ్ ఒడిశా బార్డర్లో కూడా మూవ్మెంట్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు 4 persons ఉంటున్నాయి. వాళ్ళు రావచ్చు బయటికి. ఇంకా ఈ 4 persons కూడా ఇంపార్టెంట్ ర్యాంక్స్లో CCM కానీ SZCM ర్యాంక్లో పనిచేసేవారు. ఇంకా కింద స్థాయిలో ASR జిల్లా కానీ పోలవరం నుండి ప్రజెంట్ సమాచారం ప్రకారంగా పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరు లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకోవడం లాంటి నేషనల్ డిమాండ్స్ మీద సమ్మెకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2007 జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఆ జీతాల్లో కూడా ప్రొడక్షన్తో లింక్ పెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఈ తప్పు అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ చివాట్లు పెట్టినా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. యూనియన్లతో కానీ ఎవరితో సంబంధం లేకుండా HRA తీసేశారు, ఇన్సెంటివ్లు తీసేశారు. అనేక వెల్ఫేర్ మెన్స్ కట్ చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో రోజు రోజుకి రికార్డులు తీస్తూ
ఉత్పత్తిలో కొత్త పొందులు దొక్కుతూ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడింది విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికులు, కార్మిక వర్గం. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది పాల్గొన్న సమ్మెలో కొద్దిమంది మాత్రం సింబాలిక్గా నాయకులు పాల్గొంటే ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలగకపోయినా నువ్వు లెటర్లు ఇస్తానంటా ఉన్నావు. ఏమైనా పాకిస్తాన్లో ఉన్నావా? మేము ఇండియాలోనే ఉన్నాం. ఢిల్లీ నుంచి ఆదేశాలని చెప్తా ఉన్నావు నువ్వు. ఢిల్లీ నుంచి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? తమిళనాడుకి పోవా? కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్కి పోదా? ఒడిశాలో ఉన్న స్టీల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్ ఉన్న స్టీల్ ప్లాంటు, జార్ఖండ్ ఉన్న స్టీల్ ప్లాంటు, బెంగాల్ ఉన్న స్టీల్ ప్లాంట్ వర్తించవు ఇవి? అంటే ఆంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు, లేకపోతే రాజకీయ పార్టీలని ప్రజాప్రతినిధులని అమాయకులు అనుకుంటా ఉన్నావా? కాబట్టి నీ ఇష్టమైన రాజ్యం వెళ్తానంటే కూరదని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. నీ లెటర్లు ఏమి మమ్మల్ని తాడే జబ్బులతో బెదిరించలేవు. ఈ లెటర్లు అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరించి షోకాజులు చార్జీలు అని చెప్తూ నువ్వు పబ్బం గడుపుకోవాలనుకుంటే మటుకు నీ అంత చూస్తాం తప్ప మేము తగ్గేది లేదు. ఆ లెటర్లు విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.